నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. అన్నమయ్య జిల్లా చిన్నమండ్యం పట్టణంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అక్రమ్ ఖాన్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ వారికి ఏ పథకాలు వచ్చాయి, వాటి వల్ల ఏ విధమైన లబ్ధి పొందారు అనే విషయాలపై ప్రజలను అక్రమ్ ఖాన్ అతని టీం ఆధ్వర్యంలో చిన్నమండ్యంలో వీధి తిరుగుతూ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్రమ్ ఖాన్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు చిన్నమండ్యంలో పట్టణంలో ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం పార్టీ పథకాలను ప్రజలకు చేరువ చేసే దిశగా పనిచేస్తున్నామని, అలాగే ప్రజల నుండి వచ్చిన సమస్యలను వెంటనే రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తామని వారు తెలియజేశారు. మా అన్న మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ఈ పథకం ఈ సూపర్ 6 గురించి ఇంటింటికి పోయి తెలుసుకొని ఏం సమస్యలు ఏమున్నదమ్మా, మీ ఇంటికి తల్లికి వందనం వచ్చిందమ్మా అంటే అందరూ బాగా పలకరించారు. వస్తుంది అని అందరూ చెప్పుకొని వచ్చినారు. అది గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి 3 సిలిండర్లు వస్తాయమ్మా అంటే వస్తున్నాయి అని అందరూ చెప్పినారు. అది ఆటోల గురించి ఆటో పథకం గురించి అది కూడా వస్తుంది అని వాళ్ళు కూడా చెప్పుకొని వచ్చినారు. రైతు భరోసా కూడా వాళ్ళ గురించి మేము రైతుల గురించి కూడా చెప్పినాము. అడిగినాము, పోయి ఇంటింటికి పోయి అడిగినాము. 20,000 వాళ్ళకు ఖాతాలో వచ్చిందని వాళ్ళు కూడా చెప్పుకొని వచ్చినారు. కొన్ని సమస్యలు లేడీస్ కానీ మా వాళ్ళు ఒక వీధులు అరబ్ స్ట్రీట్ కానీ మా వంగ వీధి కానీ ఇది హర్యానా వాడ కానీ కొన్ని సమస్యలు చెప్పుకొని వచ్చినారు. ఆ సమస్యలు స్ట్రీట్ కాలువలు కానీ సిమెంట్ రోడ్లు కానీ క్లీనింగ్ గురించి పైప్ లైన్ గురించి వాళ్ళు చెప్పుకొని వచ్చినారు. ఆ విషయం మా మంత్రి దగ్గర దృష్టికి తీసుకుని పోయి ఆ సమస్య. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సంఘటన సృజన్ అభియాన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐసిసి అబ్జర్వర్ కె మహేంద్రన్ ముఖ్య అతిథిగా హాజరై జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కె మహేంద్రన్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సంస్థాగత నిర్మాణంలో భాగంగా అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఆసక్తి కలిగిన పార్టీ నాయకుల నుంచి దరఖాస్తులను స్వీకరించినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గాల వారీగా సమీక్షలు, పార్టీని జిల్లాలో అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్లేందుకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని, ఇందులో భాగంగా అన్నమయ్య జిల్లా పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ అబ్జర్వర్ అశోక్ రత్నం మరియు ప్రస్తుత అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజుల భాస్కర్ పాల్గొన్నారు. వీరి ఆధ్వర్యంలో పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేయుటకు మరియు భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించిన ప్రణాళికలను ఈ సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు దుగ్గినపల్లి సురేంద్రారెడ్డి, మన్సూర్ అలీఖాన్, దర్బార్ భాషా, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు, సేవాదళ సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాగా చేయాలనే ఉద్దేశం, స్ట్రెంథన్ చేయాలని ఏఐసిసి నిర్ణయించింది. దానిలో భాగంగానే మేమందరం ఇక్కడ రాగలిగాం. ఇప్పుడు దేశంలో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి కనుక రాహుల్ గాంధీ గారు చాలా కష్టపడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడే చూశాను ఒకటి జడ్జిమెంటు, సర్ను అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను స్టాప్ చేయండి అంటే అది చేయకుండా నిన్న సుప్రీంకోర్టు కూడా మేము ఆపలేమని జడ్జిమెంట్ వచ్చింది. ఇప్పుడే చూశాను, సెల్లో నిన్ననేం జరిగినట్టున్నది. చాలా బీజేపీ గవర్నమెంట్ చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అంతకుముందు మన రాయలసీమలో ఓటింగ్ వచ్చేటప్పటికి బాంబులు పెట్టి రిగ్గింగ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు హై టెక్నాలజీ వచ్చేసి ఏం అవసరం లేకుండానే ఈవీఎంలను మేనేజ్ చేస్తూ ఉన్నారు. రిమోట్ కంట్రోల్ టెక్నాలజీ పెరిగింది కనుక వాళ్ళందరూ వాళ్ళే చేసుకుంటున్నారు. ఎంత దుర్మార్గంగా చేస్తున్నారంటే మొన్న బీహార్లో జరిగినటువంటి ఎలక్షన్స్లో టోటల్ ఓట్స్ 7,42,00,000, పోలైనవి 7,45,00,000. ఓట్ పర్సెంటేజీ 69, అంటే 70 వేసుకోండి.
అంటే 5 కోట్ల చిల్లర పోలైతే 2 కోట్ల ఓట్లు దొంగ ఓట్లు అయినాయి. కానీ దాని సుప్రీంకోర్టు కూడా నేనేం చేయలేననే పరిస్థితి వస్తుంది. ఇంత దారుణంగా ఉన్నది. ఇంకోటి, వాళ్ళ దగ్గరే ఓట్లు పోయి అడుక్కోవాలా అనేటువంటి పరిస్థితి, అడుక్కోకుండానే సులభంగా ఓటుకు రాకుండా తీసేసే పరిస్థితి వచ్చింది. ఎస్పెషల్లీ కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్, దళిత్స్ వీళ్ళంతా ఉన్నారు కనుక వాళ్ళని ఎట్లా ఎలిమినేట్ చేయాలి అనే కుతంత్రంతో ఈ బీజేపీ గవర్నమెంట్ వ్యవహరిస్తున్నది. ఇంకోటి, ఇందిరాగాంధీ సావుకారుల నుంచి బీదోళ్ళకి ల్యాండ్స్ ఇస్తూ వచ్చింది. ఇందిరాగాంధీ పీరియడ్లో ఎమర్జెన్సీ ఆమె పెట్టి బ్యాంకులను జాతీయం చేసింది. తర్వాత బీదోళ్లకు కొంత పొలాలు ఇచ్చింది. ఇప్పుడున్నటువంటి బీజేపీ గవర్నమెంట్లో ఏదైతే ఆదాయం వస్తున్నదో వాటన్నిటిని కూడా ఆదాని అంబానికి అమ్మేస్తూ ఉన్నారు. ఇప్పుడు అందరూ కూడా ఒక చెప్తా ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ కోసానికి ఇండస్ట్రీస్ తెస్తున్నామని. ఇప్పుడు బీదోళ్ళ పొలాన్ని తీసుకొని సావుకారులకు ఇస్తున్నారు, అంటే కార్పొరేట్స్కి ఇస్తున్నారు. ఆ ఇచ్చేది కూడా వాళ్ళకు 1000 ఎకరాలు ఏదైతే ఇండస్ట్రీ బాగుంటుందో వాటన్నిటి కూడా పేదల కడుపు కొట్టి కార్పొరేట్స్కు పెడతా ఉన్నారు. ఇది బీజేపీ గవర్నమెంట్ కనుక మీరందరూ కూడా దీనిని చూసుకొని మనం స్ట్రెంథన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. పార్టీని స్ట్రెంథన్ చేయాలనే నిర్ణయంతో మీరందరూ సహకారం చేసేసి మాకు ఇస్తే మేము చూసి ఆ రిపోర్ట్స్ అధిష్టానానికి పంపిస్తాం. అధిష్టానం ఎవరిని సూటబుల్ క్యాండిడేట్ను వాళ్ళని సెలెక్ట్ చేస్తాం. ఒక ఏరియాలో మైనారిటీస్, ఒక ఏరియాలో. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి స్థానిక ఘంటాస్తంభం వద్ద శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రజల మద్దతుతో 1,000,000 సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామని ఆయన పేర్కొన్నారు. సేకరించిన 1,000,000 సంతకాలతో గవర్నర్ను కలిసి ప్రైవేటీకరణను అడ్డుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, నాయకులు ఈశ్వర్, కౌశిక్ పాల్గొన్నారు. విద్యా, వైద్యం ప్రభుత్వమే నిర్వహించాలి, ప్రభుత్వమే ప్రజల చెంతకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు అనే ప్రక్రియను తీసుకొచ్చి ప్రభుత్వ పాఠశాలలన్నీ కూడా ఆధునీకరించి అన్ని సౌకర్యాలు కల్పించి పేదవాడు కూడా ప్రైవేట్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్కి దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా చదువుకోవచ్చు అనే పరిస్థితిని, అలానే ఇంగ్లీషు విద్యను తీసుకురావడం మనందరికీ తెలుసు. అందులో భాగంగానే వైద్య కళాశాలలు తీసుకొచ్చి అటు విద్య ఇటు వైద్యం కూడా ప్రజలకు అందుబాటులో తేవాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలో 17 కాలేజీల్ని నిర్మించాలని మంజూరు చేయించి అందులో పూర్తి స్థాయిలో 5 కాలేజీల్ని పూర్తి స్థాయిలో నిర్మించి తరగతులు కూడా ప్రారంభించబడిన పరిస్థితి. మిగిలిన కాలేజీలు మధ్యస్థంగా నిర్మాణ దశలో ఉన్న పరిస్థితిలో ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేయాలి, ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పాలని ఒక దురుద్దేశంతో డబ్బులు సంపాదించుకోవాలి దాని ద్వారాగా అని ఒక ఆలోచన చేసినప్పుడు ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ విషయాన్ని ప్రజల వరకు తీసుకెళ్తాము, ప్రజల మద్దతు కోరుతామని ఈ రాష్ట్ర ప్రజలు 1,000,000 ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కుకనూరు సీఎం కాలనీలో ఎంఆర్పీఎస్ కుకనూరు మండల కన్వీనర్ గాడిద ఉమామహేశ్వరరావు అలాగే మాదిగ అధ్యక్షతన జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఏలూరు జిల్లా కమిటీ ఎంఆర్పీఎస్ ముఖ నాయకత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కుకనూరు మాదిగ యువకులపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తివేయాలని ఎంఆర్పీఎస్ ఏలూరు జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి మురళీకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. దళితులపై 300 కాపులు ఇచ్చిన తప్పుడు కౌంటర్ కేసును వెంటనే ఎత్తివేయాలని, కాపులపై దళితులు పెట్టిన ఎస్సీ అట్రాసిటీ కేసులో కాపులను అరెస్టు చేయాలి అని ఎంఆర్పీఎస్ జిల్లా కమిటీ డిమాండ్ చేశారు. కుక్కనూరు మాదిగలపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోకపోతే పద్మశ్రీ మందకృష్ణ మాదిగ తరపున జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నేత విసంపల్లి అలాగే సిద్ధు మాదిగ, చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు ముక్తేశ్వర మాదిగ, ఇక ముత్తయ్య మాదిగ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కుక్కునూరు మండలం కుక్కునూరు గ్రామంలో మాదిగ యువకులపై దాడిని ఏలూరు జిల్లా ఎంఆర్పీఎస్ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మైనర్లైన మాదిగల పైన
కాలేజీకి టిఫిన్ చేయడానికి వెళ్తుంటే అక్కడున్న అగ్రవర్ణాలకు సంబంధించిన మున్నూరు కాపు యువకులు దారి కాసి మీరు బళ్ళ మీద తిరుగుతారా అని వల్గర్ లాంగ్వేజ్తో కులం పేరుతో దూషించి కొట్టిన వారిని పోలీస్ డిపార్ట్మెంటు వెంటనే అరెస్ట్ చేయాలని, అదే విధంగా ఆ దాడికి కౌంటర్గా పెట్టిన కేసును వెంటనే ఎత్తివేయాలని ఎంఆర్పిఎస్ తరఫున పూర్తిగా ఏలూరు జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ గారని ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయంలో కానీ ఎవరైనా కానీ మాదిగల్ని కించపరుస్తూ మాదిగలపై ఇంకా రెట్టింపు తప్పుడు కేసులు పెడితే కృష్ణమాదిగ గారి నాయకత్వంలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటు ఈ డిసెంబర్ 1 సీఎం ప్రోగ్రాం ఉంది కాబట్టి డిసెంబర్ 1 తర్వాత జిల్లా ఎస్పీ గారిని కూడా ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలి. పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేశారు. గాలి కాలుష్యాన్ని తగ్గించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఆర్బి జిఎన్ఆర్ కాలేజీ ప్రధాన ద్వారం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమానికి హాజరై పీడీఎస్యూ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు గోకనపల్లి మస్తాన్ మాట్లాడుతూ ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని తగ్గించాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు ఇండియా గేట్ వద్ద ఆందోళన చేస్తే కేంద్ర ప్రభుత్వం వారందరిపై యుఏపీఏ దేశద్రోహం కేసులు పెట్టడం దుర్మార్గమన్నారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కాలుష్యం మరింత పెరిగిందని, దీని ద్వారా చిన్నపిల్లలు శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారని, ఇక స్కూళ్లకు సైతం సెలవులు ప్రకటించారని గుర్తు చేశారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల నుండి ప్రజలను కాపాడాలని, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్న కార్పొరేట్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసన కార్యక్రమం తీసుకుంటే ఇటుకు మద్దతుగా విద్యార్థుల మీద పీడీ యాక్ట్ లాంటి రాజద్రోహ కేసులు పెట్టడాన్ని పీడీఎస్ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తక్షణమే మీరు ఏదైతే కేసులు పెట్టారో ఆ కేసులను వెనక్కి తీసుకోవాలని చెప్పి ఆ కేంద్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఆదివాసుల కోసం, గిరిజనుల కోసం, పేద విద్యార్థుల కోసం పనిచేస్తున్న మావోయిస్టులు కావచ్చు, లక్ష్రేట్లు కావచ్చు, మావోయిస్టులకు సంబంధించిన విద్యార్థి సంఘాలు కావచ్చు ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం సరికాదని చెప్పి మేము వాటికి తెలియజేస్తా ఉన్నాం. కానీ నరేంద్ర మోడీ 12 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా విధానం వ్యతిరేకంగా అక్కడ యూనివర్సిటీల విద్యార్థులు శాంతియుత ర్యాలీ చేస్తూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేసి ఈ రోజు వరకు కూడా విడుదల చేయకుండా, విద్యార్థులు ఆడపిల్లలను చూడకుండా కేసులు పెట్టి జైలులో పెట్టిన పరిస్థితి ఈ భారతదేశంలో కనపడతా ఉంది. భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఈరోజు మొత్తం కూడా ఆదివాసుల కోసం పనిచేసిన ఏదైతే ఆదివాసీ సంఘాలు ఉన్నాయో, ఆదివాసుల కోసం పనిచేస్తున్న ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీలు ఏవైతే ఉన్నాయో విద్యార్థి సంఘాలతో సహా మొత్తం కూడా ఈరోజు ప్రశ్నించే గొంతుల మీద అక్రమంగా కేసులు పెడుతూ ఈరోజు జైళ్లలో నిర్బంధాలు చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే మేధావులను కావచ్చు, ప్రశ్నించే గొంతులను మొత్తం కూడా ఈరోజు అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి బూట్ కప్పు ఎన్కౌంటర్లలో హతమార్చిన పరిస్థితి ఈరోజు కనబడుతోంది. మొన్నగాక నిన్న మొత్తం కూడా హిట్మాని పట్టుకొని 10 రోజుల ముందు పట్టుకొని హిట్మాని మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అతను పట్టుకొని చిత్రహింసలు పెట్టి ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ఢిల్లీ నడి ఒడ్డున మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన చేస్తే నామినేషన్ ప్రక్రియలో అభ్యర్థులు పొరపాటు జరగకుండా జాగ్రత్త వహించాలి. ములుగు జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో నామినేషన్ వేసే అభ్యర్థులు పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు వహించాలని, నామినేషన్ పత్రంలో ఖాళీలు ఉంచకూడదని, ఈ క్రింది సూచనలు పాటించాలని ములుగు జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలలో నామినేషన్ దాఖలుపై పలు సూచనలు చేశారు. నామినేషన్తో పాటు 2 సాక్షులతో ఇక సెల్ఫ్ డిక్లరేషన్ దాఖలు చేయాలి. ఎవరైనా అభ్యర్థి నామినేషన్తో పాటు సెల్ఫ్ డిక్లరేషన్ను దాఖలు చేయడంలో విఫలమైతే దానిని నామినేషన్ వేసే చివరి తేదీ సాయంత్రం 5 గంటల లోపు దాఖలు చేయాలని వారు తెలియజేశారు. అభ్యర్థి సెల్ఫ్ డిక్లరేషన్ 2 సాక్షుల సంతకాలతో ఇస్తే సరిపోతుందండి. దీనికోసం అఫిడవిట్ కానీ లేకపోతే నోటరీ కానీ అవసరం లేదు. రెండవది, అభ్యర్థులు నామినేషన్ చేసే అభ్యర్థులు తప్పనిసరిగా నామినేషన్ పత్రాలను పూర్తిగా నింపవలెను. ఎక్కడా కూడా ఖాళీలు ఉంచకూడదు. మూడవది, ప్రతి దరఖాస్తు అంటే నామినేషన్ చేసే అభ్యర్థికి కొత్త అకౌంట్ అనేటటువంటిది బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అయితే పోస్టల్ అకౌంట్ అయినా, పోస్టల్ బ్యాంక్ అకౌంట్ అయినా సరిపోతుంది. బ్యాంక్ అకౌంట్స్ వేరే బ్యాంక్ అకౌంట్స్ అయినా సరే సరిపోతాయి. కానీ కొత్త అకౌంట్ అనేది తప్పనిసరిగా తీసుకొని ఉండాలి. తర్వాత ఇందులో కుల ధృవీకరణ, అది తప్పనిసరిగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించి కుల ధృవీకరణ అనేటటువంటిది కూడా తప్పనిసరిగా
ఉండాలి. సెక్యూరిటీ డిపాజిట్ స్థాయిలో వార్డు మెంబర్కి కొంత అమౌంట్ ఉంటుంది, సర్పంచ్కి ఉంటుంది. దానికి సంబంధించిన సెక్యూరిటీ డిపాజిట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ప్రధానంగా సెల్ఫ్ డిక్లరేషన్ విషయంలో మాత్రం అభ్యర్థి మాత్రమే డిక్లరేషన్ చేస్తూ ఇద్దరు సాక్షులు. మార్కాపురం జిల్లా ఏర్పాటుపై సీఎం తీసుకున్న నిర్ణయానికి కృతజ్ఞతగా శుక్రవారం జనసేన పట్టణ అధ్యక్షుడు తాడిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇక ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జనసేన జిల్లా కార్యదర్శి లంకా నరసింహ పాల్గొన్నారు. మీడియా సమావేశంలో లంకా నరసింహ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో జిల్లా సాధించుకున్న సందర్భంగా ముందుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డికి జనసేన తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంటు జిల్లాల విభజన చేశారు. ఆ సమయంలో మనకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆ సమయంలో ప్రధాన సంఘాలు, రాజకీయ నాయకులు, పట్టణ ప్రజలు అందరూ కలిసి ఉద్యమాలు చేశారు. ఆ రోజు ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన వెంటనే సంవత్సరంన్నర కాలంలోనే జిల్లా ప్రకటించడం కూటమి ప్రభుత్వంకి రుణపడి ఉన్నామని వెల్లడించారు. ఇక జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడుతూ మార్కాపురం ప్రజలు, గిద్దలూరు ప్రజలు చాలాసార్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్ళగా జిల్లా కార్యాలయాలకు వెళ్లాలంటే సుమారు 150 కిలోమీటర్ల ప్రయాణం చేయాలి. సుమారు 4 గంటల సమయం పడుతుంది. అక్కడ ఆఫీసులలో పనులు కాని సమయంలో అక్కడే ఉండిపోయి మరుసటి రోజు పని చూసుకుని రావాల్సిన పరిస్థితులు అప్పట్లో ఉండేది. కనుక మార్కాపురం జిల్లాను ప్రకటించడంతో ఈ దూర ప్రయాణం తగ్గించినందుకు ఆనందం వ్యక్తపరిచారు. అలాగే కనిగిరి డివిజన్గా ప్రతిపాదించాలని ఆదేశాలు వస్తే వెంటనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి స్పందించి సీఎం చంద్రబాబు దగ్గరికి స్వయంగా వెళ్లి డివిజన్ యథావిధిగా ఉంచాలని సీఎంను విన్నవించుకున్నారు. అలాగే ఖమ్మం చెరువును పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తామని గత ప్రభుత్వం ప్రకటించలేకపోయింది. ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ఖమ్మం చెరువు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని జనసేన నాయకులు, ఖమ్మం పరిసర ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. అనంతరం జనసేన నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, అలాగే జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలియజేసిన సమయంలో మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 4/4/2022 సంవత్సరంలో వచ్చే ప్రభుత్వంలో మన కూటమి ప్రభుత్వం వస్తుంది, తప్పకుండా మన మార్కాపురం జిల్లా ఇస్తాము, రాష్ట్రంలో మదనపల్లి, మార్కాపురం జిల్లా ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఆయన లెటర్ ప్యాడ్ మీద తెలియజేసి సంతకం చేశారు. అందులో ఇచ్చిన మాట ప్రకారము ఈరోజు ఆయన ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మనకు మార్కాపురం జిల్లా, మదనపల్లి జిల్లా రావడానికి డిప్యూటీ సీఎం గారు తీవ్రంగా కృషి చేశారు. ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జల జీవన్ మిషన్ ప్రోగ్రాంలో భాగంగా డిప్యూటీ సీఎం మార్కాపురం వచ్చిన సమయంలో ఆయనకు జిల్లా యొక్క అవసరం అనేది తెలియజేయడం జరిగింది. ఆయన త్వరగా స్పందించి ఇంత త్వరగా మనకు జిల్లానిచ్చి మన ప్రాంత ప్రజలను సందర్భంగా వారికి చాలా ఆనందదాయకమైనటువంటి విషయంగా చెప్పుకుంటున్నాం. దాంతోపాటుగా ఎన్నో సంఘాలు, మరెన్నో రాజకీయ సంఘాలన్నీ కలిసి చేసినటువంటి పోరాట ఫలితము, గత దశాబ్ద కాలంగా మనం చేసినటువంటి పోరాట ఫలితము ఈరోజు మార్కాపురం జిల్లా అనేది ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఏర్పాటు చేసుకోవడంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు ఉప ముఖ్యమంత్రి గారు పునిదెల పవన్ కళ్యాణ్ గారికి, మరియు ఈ యొక్క మంత్రిమండలి సహవాసం అందరికీ కూడా మా గిద్దలూరు నియోజకవర్గం తరఫున, ఖమ్మం మండలం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సార్ మాది ఒకటే విన్నపము, అందరూ చెప్పినట్టుగా మార్కాపురం జిల్లాకి సాధించాం, కానీ మరి దాని అభివృద్ధి పదంలో మర్చడానికి ప్రధానమైనటువంటి వనరులను ఎత్తి వారికి సరైనటువంటి వనరులను మనకి చేకూర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తున్నాం. దాంతోపాటుగా మన ఖమ్మం మండలంలో చాలా గొప్పగా చెప్పుకునేటువంటి చెరువు కట్టని, మన ఖమ్మం చెరువు కట్టని ఇప్పటికే ఈ ప్రభుత్వము మనకి టూరిజం హబ్గా ఏర్పాటు చేసి మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసి మార్కాపురం జిల్లాకి దగ్గరలో ఉన్నటువంటి ఖమ్మం కూడా రేపు అభివృద్ధిలో ముందుంటుంది అని చెప్పుకోవడానికి మనకి ఒక నిదర్శనం అనేది కనపడుతూ ఉంది. దాన్ని ఈ సందర్భంగా గుర్తించి దాన్ని విజయవంతంగా ప్రయాసాలు పడుతున్న సందర్భంగా మనము ఈ ప్రాంతం ఖమ్మంలో మన రాష్ట్రం విభజన జరిగిన తర్వాత దొనకొండను రాజధానిగా చేస్తామని ఆశించాము. తర్వాత ఆ సందర్భంగా అయినా సరే మార్కాపురం జిల్లాగా ప్రకటిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి కోరుకున్న సందర్భంగా స్థానికంగా ఖమ్మం, అర్ధవీడు, బేస్తవారపేట మండలాల్లో మార్కాపురం జిల్లా సాధన కమిటీ పేరుతోటి జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి దరిదాపు 15 రోజులు రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది.
అంతేకాకుండా ఇక్కడి నుంచి ఖమ్మము అటు 3 మండలాలు గిద్దలూరు వాళ్ళతో కలుపుకొని ఇక్కడి నుంచి ర్యాలీలు నిర్వహించాము. ఆర్డీఓ గారికి ప్రతిపత్రాలు ఇస్తూ అనేక రకాలుగా అనేక సందర్భాల్లో చేసినటువంటి ఉద్యమ పోరాటానికి చిహ్నంగా ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఈరోజు మార్కాపురం జిల్లాగా ప్రకటించడం చాలా సంతోషకరమైనటువంటి విషయము. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన సందర్భంలోనే ఈ 3 మన సర్కిల్కి చాలా ఇబ్బందిగా పడుతున్న సందర్భంలోనే ఖమ్మంలో సర్కిల్ ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా ఆనందదాయకము. కాకపోతే ఇదే సందర్భంగా ఒక వినతి కూటమి ప్రభుత్వానికి కూడా తెలియజేయడం ఏంటంటే, గిద్దలూరు నియోజకవర్గంలో గిద్దలూరు ప్రాంతంలో సివిల్ జడ్జి కోర్టు, అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, అట్నే ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఉంది. అర్ధవేడు కోనపల్లి నుంచి అంటే ఈ ప్రాంతం నుంచి అక్కడ చేరుకోవాలంటే కక్షిదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని జంబుగుంపుల గ్రామం పండగ వాతావరణం దాల్చింది. గ్రామంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే సురేంద్రబాబుకు గ్రామస్తులు, టీడీపీ నాయకులు డ్రమ్స్, తప్పెట్లు మోగిస్తూ స్వాగతం పలికారు. తర్వాత గ్రామంలోని మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి అలాగే ఘన నివాళులు అర్పించారు. మండల పరిధిలోని జంబుగుంపల గ్రామంలో 6 కిలోమీటర్ల మేరకు 2 కోట్ల ప్రభుత్వ వ్యయంతో తార్ రోడ్డు నిర్మాణం పూర్తి చేశామని ఎమ్మెల్యే వెల్లడించారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని నేరుగా ప్రజలతోనే అర్జీలు స్వీకరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను దోపిడీ చేశారని ఎమ్మెల్యే సురేంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేపడుతుందని ఎమ్మెల్యే సురేంద్రబాబు తెలియజేశారు. కళ్యాణదుర్గంలో రాబోతున్నాయి, జరగబోతున్నాయి. మీరు మొన్ననే చూశారు. కళ్యాణదుర్గం పట్టణంలో ఎంతో అభివృద్ధిగా రోడ్లు వెడల్పు చేయడం కానీ, కరెంట్ పోల్స్ మార్చడం కానీ, అలాగే సర్కిల్ పెద్దగా చేయడం కానీ, మనం మొన్న వాల్మీకి సర్కిల్ కావచ్చు, కనకదాస్ సర్కిల్ కావచ్చు, అంటే ఆ సర్కిల్కి ప్రతిరూపం ఏమంటే మన పట్టణం అభివృద్ధి అవుతుందన్న దానికి ఒక ముఖ్యమైన గమనిక. ఎందుకంటే ఇలాంటి మహానుభావులు అంబేద్కర్ కావచ్చు, వాల్మీకి కావచ్చు, అలాగే కనకదాస్ కావచ్చు, లేదా ఎన్టీ రామారావు కావచ్చు, ఇలాంటి మహానుభావుల విగ్రహాలు ఎప్పుడైతే మనం ప్రజలు కోరుకుంటున్నారో అవి పెట్టినప్పుడే మనం కూడా రోడ్లు కానీ ఇంకోటి కానీ బాగుపడితే ప్రజలు కూడా సహకరిస్తారు. అన్ని విధాలు కూడా రోడ్లు వెడల్పోయినాయి. ఈ మధ్యకాలంలో పని పాట లేకుండా కొంతమంది రోడ్లపైన వచ్చి లేదా ఏదో రకంగా వచ్చి విమర్శిస్తే తనేదో మొత్తం ప్రచారం అవుతారనే ఉద్దేశంతో అది ఇది విమర్శ చేస్తున్నారు. ఎందుకంటే అతని పేరు చెప్పుకోవడానికి ప్రజలకు ఆ రోజు చెప్పా, ఈరోజు చెప్తున్నా, ప్రజల నమ్మకాన్ని, ప్రజల కోసం నేను పాటుపడేవాడిని, ప్రజల కోసం కష్టపడేవాడిని. అది ఏ రకంగా ప్రజల సొమ్ము కాపాడాల్సిన బాధ్యత నాపై ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీరు చూశారు, రకరకాలుగా కూడా దోపిడీ చేశారు. దోపిడీ చేసి ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళారు. కానీ నేను ఇదే ప్రాంతం వాసిని, ఇదే కళ్యాణదుర్గం వాసిని. నా గ్రామం కళ్యాణదుర్గం నుంచి 15 కిలోమీటర్ల దూరంలోనే నా గ్రామం ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒక గ్రామంలో పుట్టి ఈరోజు కూడా నేను ఒక పెద్ద రైతు కుటుంబంలో ఈరోజు కూడా వ్యవసాయం చేస్తూ మా కుటుంబ సభ్యులందరూ కూడా జీవిస్తున్నారు. వ్యవసాయం అంటే దాని విలువ తెలుసు. అందులో భాగంగానే ఈరోజు కూడా మనం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసినందుకు మీ అందరూ కూడా ఈరోజు ఘన స్వాగతం పలికినందుకు అందరూ కూడా ఈ గ్రామస్తులందరూ కూడా నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా ముఖ్యమంత్రి ద్వారా. అనంతపురం జిల్లా కుందుర్పి మండలంలోని మలయనూరు గ్రామం పండుగ వాతావరణం దాల్చింది. గ్రామంలో అడుగుపెట్టిన ఎమ్మెల్యే సురేంద్రబాబుకు గ్రామస్తులు, టీడీపీ నాయకులు డ్రమ్స్, తప్పెట్లు మోగిస్తూ స్వాగతం పలికారు. తర్వాత గ్రామంలోని మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. స్థానికులతో సమస్యలు, అవసరాలు తెలుసుకున్నారు. గ్రామీణులకు స్వచ్ఛమైన తాగునీరు అందించడం కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రతి గ్రామంలో RO ప్లాంట్ ఏర్పాటు చేసి గ్రామాల్లో నీటి సమస్యలు లేకుండా చూస్తామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలియజేశారు. మలయనూరు గ్రామంలో గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన RO ప్లాంట్ను 5 లక్షల ప్రభుత్వ వ్యయంతో ఎమ్మెల్యే ప్రారంభించారు. ప్రజల దాహార్తి తీర్చిన ఎమ్మెల్యేకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలు ఎంతో ఆనందంగా స్వాగతం పలికి, ఎందుకంటే మన ప్రభుత్వం పైన ఉన్న నమ్మకం, అన్నదాత సుఖీభవ ప్రతి రైతు అకౌంట్లో పడడానికి ఎంతో కష్టపడ్డ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ బాబు గారు, ఈ ముగ్గురు కూడా కష్టపడి రైతులకు ఏ కష్టం రాకూడదు, రైతులు అన్ని విధాలుగా బాగుండాలి అనే ఉద్దేశంతో మన నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు మన అంటే 2-3 రోజుల క్రితం అన్ని అకౌంట్లకు డబ్బులు రావడం జరిగింది.
ఆ ఆనందాన్ని మా దగ్గర పంచుకోవడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.